మీకు వారసత్వ వ్యవసాయ భూములు ఉన్నాయా? వాటిని కుటుంబ సభ్యులు ఇంకా పంచుకోలేదా? భూములు పంచుకుంటే రిజిస్ట్రేషన్ ఫీజు తడిచి మోపిడవుతుందని భయపడుతున్నారా? ఇక భయం అక్కర్లేదు. వారసత్వ వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ విషయంలో కీలక మార్పు జరిగింది. చిన్న సన్నకారు రైతులకు ప్రభుత్వం చెప్పిన గుడ్ న్యూస్ డీటెయిల్స్ని మీరు చూడండి. దశాబ్దాల కాలంగా వారసత్వంగా తమ దగ్గరే ఉన్న భూములకు మరోసారి రిజిస్ట్రేషన్ ఫీజులను ఎందుకు కట్టాలనేది ప్రజల ప్రశ్న. దీంతో ఏపీ ప్రభుత్వం వారసత్వ వ్యవసాయ భూములకు కుటుంబ సభ్యుల మధ్య వ్యవసాయ భూములు పంపిణీ ఒప్పందాల రిజిస్ట్రేషన్ ఫీజుల విషయంలో సమూల మార్పులు తెచ్చింది. వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఫీజులను భారీగా తగ్గించింది. ఇకపై ఆస్తుల రిజిస్ట్రేషన్ విలువ 10 లక్షల లోపు ఉంటే స్టాంపు డ్యూటీగా 100 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. 10 లక్షల పైన ఉంటే 1000 రూపాయలు చెల్లించాలి. ఏపీలోని అన్ని సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియ డిసెంబర్ 9 నుంచి మొదలైంది. దీనికి అనుగుణంగా సాఫ్ట్వేర్లో మార్పులు చేసి అందుబాటులోకి తెచ్చారు. నిజానికి గతంలో వారసత్వంగా సంక్రమించిన వ్యవసాయ భూముల్ని కుటుంబ సభ్యులు బాగా పంపిణీ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకుంటే రిజిస్ట్రేషన్ విలువలో అధిక విలువ కలిగిన ఒక సభ్యుడి వాటాకు మినహాయింపు లభించేది. మిగిలిన ఇద్దరి వాటాకు రిజిస్ట్రేషన్ విలువపై 1% స్టాంప్ డ్యూటీ వసూలు చేసేవారు. కాగా బాగా పంపిణీ ఆస్తుల రిజిస్ట్రేషన్ బాధుడితో చిన్న సన్నకారు రైతులపై అధిక భారం పడింది. దీంతో చాలా మంది రిజిస్ట్రేషన్ కు ముందుకు రాలేదు. వెబ్ ల్యాండ్ లో 3.91 లక్షల పట్టాలు మృతుల పేర్లతోనే ఉన్నాయని లెక్కలు చెబుతున్నాయి. రాష్ట్రంలోని మొత్తం పట్టాదారుల్లో 4.57% ఇవే కావడం విశేషం. రిజిస్ట్రేషన్ రుసుము భరించలేక చిన్న సన్నకారు రైతులు 100 రూపాయల స్టాంపు పత్రంపై ఒప్పందాలకే పరిమితమవుతున్నారు. దీంతో భూముల మ్యూటేషన్ కావడం లేదు, పట్టాదారు పాసు పుస్తకాలు రావడం లేదు, పైగా సివిల్ వివాదాలు కూడా వస్తున్నాయి. వారసత్వ ఆస్తి అమ్మినప్పుడు కుటుంబ సభ్యులంతా వచ్చి సంతకాలు చేయాలి. ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్లు ఇవ్వాలి. తమ స్వాధీనంలోనే భూమి ఉన్న దాని రిజిస్ట్రేషన్ విలువపై మళ్లీ 1%, 3% చొప్పున స్టాంపు రుసుము ఎందుకు చెల్లించాలనేది రైతుల ప్రశ్న. అందుకే కుటుంబ సభ్యుల మధ్య బాగా పంపిణీకి ప్రభుత్వం ఊరట కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. రిజిస్ట్రేషన్ విలువ 10 లక్షల వరకు ఉంటే స్టాంపు రుసుము 100 రూపాయలకు తీసుకుంటారు. రిజిస్ట్రేషన్ విలువ 10 లక్షలకు మించి ఉంటే 1000 చెల్లించాలి. వారికి పట్టాదారు పాసు పుస్తకాలతో పూర్తి హక్కులు వస్తాయి. వ్యవసాయ భూములకే ఈ నిర్ణయం అమల్లో ఉంటుంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా చిన్న సన్నకారు రైతులకు ఊరట లభించింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.